రేపే గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ గురువారంతో కూడుకొని గురు పౌర్ణమి రావటం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున మీరు మందార చెట్టు కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఈ పరిహారం మీరు చేయటం వలన ఏంటంటే బంగారము, భూములు, స్థలాలు, పొలాలు, గృహ నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు, దారులు అనేవి మీకు ఏర్పడతాయన్నమాట. అంత శక్తివంతంగా ఈ రోజున చేసే ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదండి. మామూలుగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో ఏంటంటే మనకు లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ గురు పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవితో పాటుగా మనకు గురువుకు అధిపతి అయినటువంటి సాయిబాబాకు కూడా ఎంతో ప్రీతికరం అన్నమాట. అంటే మామూలుగా గురువారాలు ఏంటంటే ప్రత్యేకంగా సాయిబాబాకు పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. సాయిబాబాకు ఎంతగానో అంకితం చేయబడిన రోజు, ప్రీతికరమైనటువంటి రోజు అనమాట. కాబట్టి రేపు మీరు చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము, అలాగే సాయిబాబాకి శనగల మాలను సమర్పించుకోవటము, ఇలా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏదన్నా స్వీట్స్ పంచటము ఇలాంటివి చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఆ బాబా యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి గురు పౌర్ణమి ఇలా గురువారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విషయం అండి. సామాన్యమైనది కాదు. ఇలాంటి తిథి మళ్ళీ మళ్ళీ మనకు రాదు. కాబట్టి చక్కగా మందార చెట్టు కనిపిస్తే సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. మీకున్నటువంటి అన్ని సమస్యలకి కూడా అంటే దారులన్నీ కూడా మూసుకుపోయినాయి, ఏం చెయ్యాలో కూడా మాకు తెలియట్లేదు అని అనుకున్న ప్రతి సమస్యకు కూడా చక్కగా దారి అనేది కనబడుతుందన్నమాట. మూసుకుపోయిన దారులు తెరుచుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. మందార చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షము. ఈ మందార పూలు ఎంతో శక్తివంతమైనవి అనమాట. మందార చెట్టులో ఉన్న ప్రతీదీ కూడా ఎంతో శక్తివంతమైనవి. అయితే ఇది నియమాలతో చేయాల్సి ఉంటుంది. మాంసాహారం అనేది పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట. మనం నియమాలతో చేసుకున్నప్పుడు, ఎందుకంటే మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి ఆ చెట్టును తాకినప్పుడు మనం పరిహారం చేసేటప్పుడు మనం ఎంత నియమాలతో ఎంత శుద్ధిగా చేసుకుంటే మనకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. కాబట్టి నియమాలు ఏంటంటే పరిహారాలకు కానీ పూజలకు కానీ తప్పనిసరిగా మనం ఆచరించుకోవాల్సి ఉంటుందన్నమాట. మందార చెట్టు మనకు ఈ భూమి మీద పెరిగేటటువంటి ఒక దేవతా వృక్షము. మందార చెట్టు ఎంతో శక్తివంతమైనదండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట. అంటే సకల దేవతలు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం, ధనపరమైనటువంటి సమస్యలు అనేవి అంతగా ఉండవన్నమాట. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మీరు గమనించుకున్నట్లయితే కావాలంటే చూడండి. మనకి పూర్వం ఏంటంటే పల్లెటూరుల్లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే అమ్మమ్మల ఇళ్ళల్లో, తాతయ్యల ఇళ్ళల్లో ఇలా ఎప్పుడూ కూడా ఏంటంటే ఇంటింటికి కూడా ఒక మందార చెట్టు ఉండేదనమాట. ఇప్పటికీ కొంతమందికి అలా ఉంటున్నాయి. అలా మందార చెట్టు ఉన్న ఇల్లు ఏంటంటే చాలా బాగుంటుందండి. అంటే నేలలో పెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా నేలలో పెట్టుకుంటే అవి చక్కగా పెద్ద చెట్లు అవటము, చెట్టు నిండా పూలు, అంటే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పూలు పూస్తూ ఉంటే మీకు అంత బాగా సంపాదన పెరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అలాగా మందార చెట్టు ఉన్న ఇంట్లో ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నట్లేనమాట. ఒకవేళ మీకు పెంచుకునే అవకాశం లేకపోతే కనీసం ఒక చిన్న కుండీలోనైనా పెంచుకునే ప్రయత్నం చేయండి. అలా మందార చెట్టును ఇంట్లో పెంచుకున్నట్లయితే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ ఇంట్లో ఏదన్నా దుష్టగ్రహాలు, చెడు శక్తులు, అంటే నరదిష్టి, చెడు కన్ను, చెడు చూపు, ఇళ్ళ మీద కూడా ఎప్పుడు చూపులు ఉంటాయి అన్నమాట. అలాంటి పాడు చూపులు కూడా మన మీద పడకుండా ఉండటానికి ఈ మందార చెట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ దృష్టి దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందార పుష్పాలతో కూడా మనం పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే అలాంటి పూజ ఎవరైతే ఒక్క మందార పుష్పమైన దైవానికి పెట్టి పూజ చేస్తారో ఆ పూజకి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. అంత శక్తివంతమైనవి మందార పుష్పాలు. ఇలా మందార మొగ్గలు అవ్వచ్చు, మందార పుష్పాలు అవ్వచ్చు, మందార ఆకులు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మందార ఆకుల్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని పిల్లలకి ఎవరన్నా జుట్టు రాలే సమస్య ఉందనుకో
ఉందనుకోండి, జుట్టుకు పట్టించి ఆ మందార ఆకుల పేస్ట్‌ని ఒక గంట సేపు ఉంచుకొని, తర్వాత తలస్నానం చేసుకున్నట్లయితే వారికి ఏదన్నా చుండ్రు సమస్యలు కానీ, జుట్టు రాలే సమస్యలు కానీ ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. అలాగా ఈ మందార పువ్వులతో కూడా మనం టీలాగా కాసుకోవచ్చు. కషాయంలాగా కాసుకుంటే అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి. అలాగే దైవానికి పూజలు చేసుకోవటానికి ఉపయోగపడతాయి. ఇలా మనకి ఆరోగ్యపరంగా కూడా మనకి ఈ మందార చెట్టు వల్ల ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. దైవానికి సంబంధించి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. పరిహారాల్లో కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి రేపేంటంటే చక్కగా మీరు మందార చెట్టు కనిపిస్తే మీరేంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని మీరు నియమాలతోటంటే మాంసాహారం తినకూడదు. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదనమాట. అలాగే ఏంటంటే జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటాలు, అలాగే ఇలాంటి పనులు తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి ఏంటంటే ఇంట్లో గొడవ పడకుండా చూసుకోండి. రేపొక్క రోజు అలా ఉంటే మీకు మంచిదనమాట. అంటే కొంతమంది ఇళ్లల్లో అలా తరచుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి గొడవలు ఒక వ్యక్తి వల్ల ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకలాగా ఉండరు కదండి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కొంచెం విసిగిస్తూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీరు మౌనంగా ఉన్నట్లయితే మీరు చేసినటువంటి పూజకు ఒక ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట. అలాగే రేపేంటంటే ఈ గురువారం కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి మీరు ఇంట్లో పులిహార చేసుకోండి. అలాగే ఎవరికైనా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తులకు కూడా ప్రసాదంగా నిమ్మకాయ పులిహారను పెట్టండి. పులిహార ఏంటంటే మనకు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి మన జాతకంలో గురుబలాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ గురు పౌర్ణమి అనేది మన జాతకంలో గురుబలాన్ని పెంచుకోవడానికి చాలా మంచిదండి. ఎందుకంటే జాతకంలో గురుబలం అనేది ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జాతకంలో గురుబలం ఉన్న వారికి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా తలస్నానం చేసుకోవటం, చేసిన తర్వాత కూడా పసుపు రంగు బట్టలు ధరించండి. పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట. అలాగే ఎవరికన్నా స్వీట్స్గా పాలకోవాలు అంటే సాయిబాబాకు పాలకోవాలంటే ఇష్టం కాబట్టి అవి పంచండి. ఇక ఇంటి ఇల్లాలు ఏంటంటే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ పెట్టుకోవటం, పసుపు రంగు గాజులు వేసుకోవటము, చక్కగా ముత్తైదువుగా ఏంటంటే ముత్తైదువులు వివాహమైనటువంటి ఆడవారు ఏంటంటే తలలో పూలు పెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి సగం మీ రూపంలోనే కనిపించాలండి మీ భర్తకి. అలా కనిపించినప్పుడు మీ భర్తలో ఏదన్నా ఆలోచనలు ఏదన్నా అంటే ఖర్చులు చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏదన్నా ఉన్నా కూడా తగ్గి మీ మీద ప్రేమగా మారే అవకాశం అనేది ఉంటుంది. వారిలో మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా నైటీలు వేసుకొని తిరగకుండా పండగ రోజుల్లోనైనా సరే చక్కగా ఇట్లాగా రేపు గురువారం కాబట్టి గురు పౌర్ణమి కాబట్టి పసుపు రంగు చీర కట్టుకొని చక్కగా తలలో పూలు పెట్టుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకొని ఇట్లా చేసుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో కలకలలాడుతూ మీ భర్త ముందల తిరగండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీ భర్తకు విపరీతమైనటువంటి ప్రేమ మీ మీద కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీ జీవితాల్ని అద్భుతంగా మారుస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర కూడా గంధము, పసుపు, కుంకుమ ఇలాంటి వాటితో అలంకరణ చేయండి. తెలుపు రంగు పుష్పాలతో గనక లేదా పసుపు రంగు పుష్పాలతోనైనా సరే మందార పుష్పాలతోనైనా సరే మీరు చక్కగా అలంకరణ చేసేసి మీరు పూజ చేయండి. నైవేద్యంగా అరటి పండ్లు ఎందుకంటే మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి గురుబలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే దేవుడి ముందల ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా పాలతో చేసినటువంటి పాయసం కానీ ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఇంటిల్లపాది కూడా ప్రసాదంగా స్వీకరించండి. రేపు చంద్రుడు అంటే గురు పౌర్ణమి కాబట్టి తెల్లని వెన్నెలలో ఒక గ్లాసుడు పాలను తీసుకొని చంద్రకిరణాలు తాకేలాగా ఆ పాలల్లో అంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసేసి మీకు కోరిక ఏదన్నా ఉంటే ఆ కోరిక చెప్పుకొని చంద్రకిరణాలు తాకేలా ఉంచుకొని ఆ పాలను తాగండి. ఆ పాలను గనక తాగినట్లయితే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది 100కి 100 పాళ్ళు తీరుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి రేపు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారం వచ్చేటప్పటికి రేపు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా చేసుకుంటే సుమారు 4 గంటలు సాయంత్రం 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి 8, 9 గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. 4 గంటల దగ్గర నుంచి మీకు మొదలు పెట్టుకుంటే సాయంత్రం మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. చెడు తీసేసుకునే సమయం మనకు సంధ్యా సమయం అనమాట. కాబట్టి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక ఆకును కోసుకొచ్చుకోండి. మందార ఆకుని పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆకు మనకేంటంటే మీరు కోసుకునేటప్పుడే దండం
పెట్టుకోండి. అంటే మీరు 4 గంటల లోపు ముందే కోసుకోవాలండి. మనకెప్పుడైనా చీకటి పడ్డాక 6 దాటినాక చెట్టు మీద చెయ్యి వేయటం గానీ, ఆకులు కొయ్యటం గానీ, పూలు కొయ్యటం గానీ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి 4 గంటలకల్లా ఆకు కోసుకొని పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి. అంటే కోసుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు ఏ కోరిక కోసమైతే కోరుకున్నారో ఆ సంకల్పం చెప్పుకుంటా మా కోరిక నెరవేరాలని చెప్పి ఆకు కోసుకోండి. అలాగే చెట్టుకు ఒక చెంబుడు నీటిని కూడా మర్చిపోకుండా చెంబుడు నీటిని సమర్పించండి. అలా సమర్పించేసి మీ సంకల్పం చెప్పుకొని ఆకును కోసుకోండి. ఈ చెట్టుకి ఏంటంటే మందార చెట్టుకు దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. అలా కోసుకున్న తర్వాత మీరేంటంటే ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి, ఆ ఎర్ర కందిపప్పును 2 స్పూన్లు ఈ ఆకు మీద పెట్టాలి. దానితో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టాలన్నమాట. ఎర్ర కందిపప్పు ఏంటంటే మనకు గ్రహాలకు అంకితం చేయబడతాయి. మనకు జాతక దోషాలను తీసేయటానికి, మన తలరాతను మార్చడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక బెల్లం ముక్క ఏంటంటే ఇది తీపి పదార్థం కాబట్టి మనం శుభవార్తలు వినటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ మందారాకును మీరేంటంటే ఆవుకి ఏదన్నా మీకు ఇంటికి ఆవులు దగ్గరలో ఉంటే ఆవుకు ఆహారంగా పెట్టండి. లేదంటే ఏదన్నా గుడి ప్రాంగణంలో అవ్వచ్చు, లేదా మీ ఇంటి మేడ మీద అవ్వచ్చు, లేదా ఏదన్నా గోడ మీద అవ్వచ్చు, మీరేంటంటే ఆకును పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ కందిపప్పు తినటానికి లేదా ఆ బెల్లం తినటానికి ఏంటంటే మనకు చీమలు పక్షులు వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి నోరు లేని మూగ జీవులు ఏవైనా సరే, మనకు గోవు ఏంటంటే గోవులో 3 దేవతలు కొలువై ఉంటారు. ఆవు వస్తే ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేదనుకోండి, ఇలా గోడ మీద కానీ మేడ మీద కానీ పెట్టేసేసేయండి. ఒకవేళ మీకు ఆవు వచ్చిందనుకోండి, ఆవును తాకి ఆవుకు పెట్టండి. ఆవుకి అందులో ఉన్నటువంటి ఆ కందిపప్పు బెల్లం వరకు పెట్టండి, కానీ మందార ఆకును పెట్టొద్దు. ఆవుకు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు డాబా మీద పెట్టారనుకోండి, చీమలు కానీ లేదా పక్షులు కానీ వీటిని తింటాయి అన్నమాట. నోరు లేని మోగ జీవులు ఎప్పుడైనా సరే మనకు దైవంతో సమానము. సాక్షాత్తు ఆ దైవమే వచ్చి వాటిని తిన్నట్లుగా మనం భావించాలన్నమాట. ఎందుకంటే మనుషుల్లో ఎన్నో రకాలైనటువంటి కుళ్ళులు, కుచితాలు, కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ పక్షుల్లో కానీ, నోరు లేని మోగ జీవుల్లో కానీ, చీమల్లో కానీ ఇలా ఎప్పుడూ కూడా ఉండవన్నమాట. అందులో చీమలు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు. నల్ల చీమలు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ఇంటికి ఏంటంటే బాగా కలిసి రాబోతుందని అర్థం అనమాట. చీమలు ఏంటంటే ధనాన్ని సూచించడానికి, ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి. పక్షులు, పిట్టలు కూడా ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో కూడా మనకు మంచి సంకేతాలు ఉన్నాయని చెప్పేసి అర్థం అనమాట. కాబట్టి చక్కగా అవి తినటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే వాటి నోరు తీపి అయినప్పుడు అవి అవి తృప్తి పడతాయి చూడండి. ఆ తృప్తి ఏంటంటే అవి సంతోషపడినప్పుడు అవి మనకు దీవెనలుగా మారతాయన్నమాట. అప్పుడు మన సమస్య అనేది తొలగిపోతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి ఒక సొంతిల్లు కట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఏదన్నా భూమి కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ కొనుగోలు చేసుకుంటారు. బంగారం కొంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగటం, ఆరోగ్యం బాగుండటం, ఇలా మీకు అప్పుల సమస్యలు ఏదన్నా ఉంటే తీరిపోవటం అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి. కాబట్టి ఈ మందార ఆకు పరిహారం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది. చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా చేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన మీరు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా అలా కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.